ధనుష్కోడి. హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము రెండిటికి మధ్యలో ఇండియా బార్డర్ చివరంటే చివరి భూమి అక్కడే ఉందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ హిందూ మహాసముద్రము, రైట్ సైడ్ వచ్చేసిందనో బంగాళాఖాతం రెండు వస్తాయి. మధ్యలో అంటే ఒక 4 వీలర్స్ వచ్చేసిందనో ఒక 2 or 3 పట్టేంత స్పేస్తో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో మనము వచ్చినట్లయితే చివరిలో ఒక స్తూపం ఉంటుంది. ఆ స్తూపం రెడ్ కలర్లో ఉంటుంది. ఇదే ఇండియా బార్డర్ అనేసి మనం స్ట్రైట్ వచ్చి మళ్ళీ రైట్ యూటర్న్ తీసుకోవాలా. సో అది చూడొచ్చు. చాలామందికి రామేశ్వరానికి వచ్చిన తర్వాత ఒక ఆశ ఉంటుంది. అదేంటంటే ధనుష్కోడికి వెళ్ళాలా, అక్కడ ఇండియా బార్డరు ఆ స్తూపాన్ని చూడాలా, ఈ హిందూ మహాసముద్రము బంగాళాఖాతం రెండు కలిసే చోటు కదా, ఆ చోటు చూడాలని ఆశ ఉంటుంది. సో నాకు కూడా అలాంటి ఆశతో ధనుష్కోడికి వెళ్ళాను. మీరు చూసినటువంటి విజువలైజేషన్లో చూడండి. అంటే మేము వెళ్ళింది సాయంత్రము 5:30 అలా ఏంటింది. ఒక పక్కల లిటిల్ బిట్ వర్షం పడుతూ ఉంది. క్లైమేట్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మంచి సముద్రపు గాలి, లొకేషను, అట్మాస్ఫియర్ బాగుంది. ఇక్కడ వచ్చేసింది రామేశ్వరం నుంచి ధనుష్కోడికి 19 కిలోమీటర్లు వస్తుంది. తర్వాత వచ్చేసిందను ఈ ధనుష్కోడి నుంచే రామసేతు స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి ధనుష్కోడి నుంచి ఈ రామసేతు వచ్చేసిందనో తలై మన్నార్ అంటే శ్రీలంకకి స్టార్టింగ్ పాయింట్. అంటే తమిళనాడు ఎడ్జ్ నుంచి ధనుష్కోడి నుంచి తలై మన్నార్కి రామసేతు నిర్మించారనమాట. ఒక కాలంలో శ్రీరాముడి అడుగుజాడలతో హనుమంతులు వానర జాతి వాళ్ళు వచ్చేసిందను ఈ రామసేతు నిర్మించారనేసి పురాణ గాథలు ఉన్నాయి కదా. చాలా నీటిలో తేలియాడ రాళ్ళతో పగడపు దిబ్బల మీద ఇలా రామసేతు నిర్మించారనేసి చాలా కథలు ఉన్నాయి. ఈ ధనుష్కోటి నుంచే రామసేతు నిర్మించారు. నేను ఒక వీడియో చూశాను, ఇంకా 10 years బ్యాక్ 12 years బ్యాక్ యూట్యూబ్లో వీడియో ఉంది. ధనుష్కోడి నుంచి దాదాపు ఒక 2 or 3 కిలోమీటర్స్ వచ్చేసిందను ఈ రామసేతు వరకు బస్సులో వెళ్ళారు. మీరు కావాలంటే ఆ వీడియో ఉంది చూడండి. స్మాల్ బస్సులో అప్పుడు సముద్రము మరీ ఇంత ఎత్తుకు లేకోకుండా చాలా వరకు అలలు చాలా తక్కువ లోతులో ఉన్నాయన్నమాట. సో అందుకని ఆ వీడియో చూశారు. నేను కూడా ఆ వీడియో చూశాను. అంతకుముందు అలా వెళ్తున్నారంట ధనుష్కోటిలో ఈ రామసేతుని చూస్తూ ఉన్నారు అనేసి ఆ వీడియోలో నాకు బాగా కనిపించింది. సో మీరు కూడా గమనించవచ్చు. కానీ ఇప్పుడు ఏమంటే అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. ఎక్కువ స్టార్టింగ్లోనే లోతు ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా సముద్రంలో దిగడానికి సాహసించరు. చాలామంది వచ్చినటువంటి టూరిస్టులు ఏం చేస్తారంటే అక్కడే సెల్ఫీస్ తీసుకుంటూ ఒక రకమైన ఈ సముద్రపు గాలితో ఆనందాన్ని పొందుతున్నారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి తలై మన్నార్కి వచ్చేస్తున్న ఒక 35 kilometers మాత్రమే ఉంటుంది. మనం గూగుల్ మ్యాప్లో ట్రై చేసేట్లయితే అది శ్రీలంక రౌండ్ చూపిస్తుంది. కాకపోతే రామసేతు మీదుగా ఫస్ట్ శ్రీలంకకి ఎంట్రన్స్లో వచ్చే ఊరు ఏంద్రా బాబు అంటే తలై మన్నార్, గుర్తుంచుకోండి.